జై శ్రీరామ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. ఉద్యోగం కొరకు అంటే ప్రైవేట్ ఉద్యోగం కానీ, ప్రభుత్వ ఉద్యోగం కానీ, ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, ఉద్యోగంలో ఏదైనా సమస్యలు బాధలు ఉంటే వాటి కొరకు కానీ, ఉద్యోగం కావలసిన చోటకు ట్రాన్స్ఫర్ చేయించుకోవటానికి కానీ ఈ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. మీరే చూడండి. ఓం సూర్యాయ సూర్యపుత్రాయ సూర్యవంశాయ కర్మాదిదాతాయ నమో నమః. సూర్యాయ అనగా సూర్యభగవానుడు. సూర్యుడి అనుగ్రహం లేదే ఉద్యోగం రాదు. ఎవరికైనా సరే సూర్యుడు సింహరాశిలో స్వస్థానంలో కానీ, ఉచ్చస్థితిలో మేషంలో కానీ ఉంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు వస్తాయి. ప్రైవేటు ఉద్యోగాలు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ కావచ్చు, ఏవైనా సరే వస్తాయి. సూర్యపుత్రాయ అనగా శని భగవానుడు. జ్యోతిష శాస్త్రంలో పనికి అంటే కర్మస్థానానికి అధిపతి. కాబట్టి ఆ శని భగవానుడిని ప్రార్థిస్తే ఉద్యోగం తప్పనిసరిగా వస్తుంది. సూర్యవంశాయ అనగా శ్రీరామచంద్రమూర్తి. సూర్యవంశంలో మిరుమిట్లు గొలిపే తేజస్సు, పరాక్రమం కలిగినటువంటి మహారాజుగా, చక్రవర్తిగా, రామరాజ్యం అనుకునేటువంటి గొప్ప సార్థకతతో పరిపాలించటం జరిగింది. రామరాజ్యంలో మనకు తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది. కాబట్టి శ్రీరాముడిని మనసారా ప్రార్థిస్తే ఉద్యోగం తప్పకుండా లభిస్తుంది. కాబట్టి సూర్యభగవానుడు, ఆయన పుత్రుడు శనీశ్వరుడు, సూర్యవంశంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రుడు, వీరు ముగ్గురు మంచి ఆదాయాన్ని ఇచ్చే ఉద్యోగాన్ని ఇవ్వగలరు మనకు. పైన చెప్పుకున్నటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 1108 సార్లు అంటే 1108 సార్లు చదవగలిగితే 11 రోజుల్లోపు ఉద్యోగం వస్తుంది. ఇలా జరగటం నేను ఎన్నోసార్లు చూశాను. ఇది అద్భుతమైనటువంటి మంత్రం. ఉద్యోగాలు రావటం, ప్రమోషన్లు రావటం, పదవులు రావటం జరిగి గొప్ప జీవితాన్ని మీరు పొందగలరు. నిరుద్యోగులు అవమానంతో, దరిద్రంతో ధైర్యం కోల్పోయి బ్రతుకు వెళ్ళదీస్తుంటారు. ఇది వీరందరికీ ఒక అద్భుతమైన మంత్రం, దివ్యమైన మహత్తరమైన మంత్రం ఇది. ఉద్యోగం వచ్చి తీరుతుంది. తప్పనిసరిగా ఈ మంత్రాన్ని చేయండి, జపించండి. జై శ్రీరామ్.